ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ హాల్ టికెట్ రిలీజ్ గురించి, అలాగే హాల్ టికెట్ అనేది మీ అంతకు మీరే స్వయంగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, హాల్ టికెట్ ఏ విధంగా కనిపిస్తుంది, అందులో ఏమేమి డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంటారు. ఓకే, ఒక డెమో హాల్ టికెట్ మీకు చూపిస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట హాల్ టికెట్ ఎలా ఉంటుందని చెప్పేసి. వీడియోని పూర్తిగా చూడండి. వెంటనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకా ఫ్యూచర్లో మీకు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించి, అలాగే రిజల్ట్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి, మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ కూడా, అలాగే ఒక లైక్ అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇది ఏపీ గవర్నమెంట్ 10th క్లాస్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ నుంచే మనము హాల్ టికెట్ అయితే మనంతకు మనమే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంతవరకు లింక్ అయితే మనకి ఇవ్వలేదు, కానీ ఆ లింక్ ఇస్తారు, నేను చెప్తాను ఎప్పుడు ఇస్తారని చెప్తాను. కాకపోతే మనం ఒక డెమో హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఓకే, చూడండి, ఇక్కడ ఈ పేజీలో మనకు లింక్ ఇస్తారు కదా, ఆ లింక్ మనము క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా క్లిక్ ఆన్ ద ఫాలోయింగ్ అప్రాప్రియేట్ బటన్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి ఇక్కడ మనకు రెండు ఆప్షన్లు వస్తుంది. ఏఎస్సి హాల్ టికెట్స్ అని చెప్పేసి, ఇంకొకటి ఏఎస్సి ఓఎస్ఎస్సి. సో రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఇది, ఓఎస్ఎస్సి స్టూడెంట్స్ అయితే సెకండ్ ఇది అనమాట. సో మ్యాక్సిమం మనము రెగ్యులర్ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి ఈ ఫస్ట్ లింక్ మీరు క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏంటంటే డిస్ట్రిక్ట్ చూజ్ చేసుకోవాలి. సో మీ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ స్కూల్ పేరు అడుగుతుంది, స్కూల్ పేరు కూడా చూజ్ చేసుకోండి. మీ స్కూల్ పేరు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. జస్ట్ స్క్రోల్ చేయండి, కనపడకపోతే స్కూల్ పేరు చూజ్ చేసుకోండి. నెక్స్ట్ మీ పేరు అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. పేరు ఇక్కడ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్ డేట్ ఆఫ్ ఇచ్చిన తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ ఈ పేజీలో కనిపిస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో హాల్ టికెట్ ఏ విధంగా కనిపిస్తుందో మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఉంటుంది హాల్ టికెట్. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అమరావతి హాల్ టికెట్. ఓకే, ఇక్కడ ఇయర్ మెన్షన్ చేసి ఉంటారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024 మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ మీ రోల్ నెంబర్ మెన్షన్ చేస్తారు. ఇక్కడ బాక్స్లో మీ ఫోటో కింద మీ సిగ్నేచర్ అనమాట. సో ఇక నేను జస్ట్ షేడ్ చేశాను అనమాట, ఎందుకంటే ఇది వేరే స్టూడెంట్ ఒక డేటా కాబట్టి నేను పబ్లిక్గా చూపించకూడదు. సో వాళ్ళ ఫోటో కానీ వాళ్ళ సైన్ కానీ నేను ఇక్కడ షేడ్ చేశాను. రోల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఫోటో సిగ్నేచరు, తర్వాత మీ పేరు, ఫాదర్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది, మదర్ నేమ్, స్కూల్ పేరు కనిపిస్తుంది, అలాగే మీ సెంటర్, అంటే మీకు ఎగ్జామ్ ఎక్కడ ఉంది, ఏ స్కూల్లో వేసారు, ఇక్కడ సెంటర్ కనిపిస్తుంది. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది, అంటే మచ్చలు అనమాట, మీకు ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ టైం టేబుల్ కనిపిస్తుంది, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీడియము, జెండర్ ఇవన్నీ ఉంటాయి. టైం టేబుల్ కనిపిస్తుంది, సబ్జెక్టు, సో పైన సబ్జెక్టు రాసి ఉంటారు, కింద పేపర్ 1 పేపర్ 2 డేట్స్ మెన్షన్ చేసి ఉంటారు. ఏ డేట్న ఏ ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ డేట్స్ ఉంటాయి క్లియర్గా, సబ్జెక్టు డేట్స్ ఉంటాయి. తర్వాత టైమింగ్స్ అనమాట. సో పేపర్ 1 టైమింగ్ ఏంటి, పేపర్ 2 టైమింగ్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది హాల్ టికెట్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ సంవత్సరానికి 2024 ఇయర్కి ఇంకా హాల్ టికెట్ అయితే మనకి రిలీజ్ చేయలేదు. నేను జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను ఈ పేజ్ని, ఏమైనా అప్డేట్ చేశారని చెప్పేసి. ఓకే, సో 2024 ఇయర్కి ఇంకా హాల్ టికెట్ ఆన్లైన్లో రిలీజ్ చేయలేదు. ఈ వీక్ ఎండింగ్ అంతా రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మీరు మీ హాల్ టికెట్ని స్వయంగా ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.